రాజు రాణి ఇక్కడ ముందు వేసుకుంటా ఉన్నారంట. చలో ఈరోజు సిద్ధోటం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వ్యూ మాత్రం హైలైట్ ఉంది. ఎలా ఉన్నా మన అదృష్టం అనుకోవాలా, ఎండ కూడా కొట్టడం లేదు. చలో రావడంతోనే ముగ్గురమే వచ్చామనుకో, ఎవరు రాలేదు ఈరోజు పిలిచా కూడా. సో ఇంకేం చేయలేం, ఎవరు రాకపోయినా మనకేం అవసరం లేదు, మనం మాత్రం పోతాం. ఒకటి పడినప్పుడు మొత్తం స్లైడ్ అయిపోయింది, రాళ్ళన్నీ పడిపోయినాయి కింద. అంటే లోపల పోలీసు వాళ్ళు ఉంటారా? పోలీసులే अब क्या करना उसको पैसा लेना నాకు బోల్తుంది బాగా ఎవరిని ఇష్టం. ఎవరు లేనప్పుడు తీసుకోండి, మనుషులు ఉన్నప్పుడు చేయాలి. నేను రౌండ్ చేస్తాను పని. నేను సార్లు ఏమైనా చెప్పినా అనుకో వాళ్ళ మీరు ఇబ్బంది పడతారు. ఓకే ఓకే. ప్లేస్ మొత్తం చాలా ఓల్డ్ అనుకో, ర్యాంప్ ఉంది. ప్లేస్ చూడడానికి కూడా లోపల అన్నీ పగిలిపోయినాయి. చూడండి లోపల మొత్తం పగిలిపోయింది. అతనైతే హెడ్ కానిస్టేబుల్ అంట, మనకు కూడా తెలియదు అతను చెప్పేదాకా. నేను చెప్తా మీరు చూసుకోండి అని అయితే అంటున్నాడు. మళ్ళీ ఎటనో మనకేమో తెలియదు, చూడాలా. ఎటనో ఈరోజు ఎండ కూడా కొట్టడం లేదు అనుకో, ధైర్యం. చాలా డేస్ నుంచి అనుకుంటాను మనీ వద్దామని. ఈరోజు అయితే వచ్చాము, ఈరోజు అయితే కుదిరింది, ఇన్ని రోజులు కుదరలేదు. ఇక్కడ ముస్లిమ్సే రూల్ చేసినట్టున్నారు ఒకప్పుడు, మనకు కూడా అయితే తెలియదు. ఒకసారి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. డోర్ ఓపెన్ అవుతుంది అంటావా? ఇది లోపల నుంచి క్లోజ్లో అయితే ఉంది. చలో లోపలికి పోయితే చూద్దాం. ఇక్కడ ముస్లిమ్సే రూల్ చేసినట్టున్నారు. దర్గా అయితే ఉంది పెద్దది. వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. లోపలికి దిగడానికి ఎట్లా దిగాలో కూడా దారి అయితే తెలియదు. రావడం ఇదే ఫస్ట్ టైం కదా, మనకు కూడా తెలియదు ఎట్లా దిగాలో. ఇట్స్ లుకింగ్ టు ప్రీటీఆర్. మెంటల్ ఎక్కిస్తాను అనుకో. వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. పక్కన మొత్తం చెట్లు ఉన్నాయి. వీవర్స్ వచ్చారు, ఎక్స్ప్లోరర్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు. మసీద్ అయితే హైలైట్గా ఉంది అనుకో, ధైర్యం. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవరైనా వచ్చింటే మాత్రం కామెంట్ అయితే చేయండి. భలే ఉంది అనుకో, అసలుకి మామూలుగా లేదు. షార్ హైలైట్. చూద్దాం, లోపలికి పోదాం ఒకసారి. కొడతా అనుకో లోపల మాత్రం మసీదు. ఇలాంటి మసీదు నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. కడపలో కూడా చాలా మసీదులు దర్గాలు ఉన్నాయి, కానీ దీనంత రేంజ్ ఎక్కడా లేదు. హైలైట్. వీటికి ఏమంటారు అసలు మీకు తెలుసా? ఇవి సమాధిలా లేకపోతే ఏంది ఇవన్నీ? నాకైతే తెలియదు. మీకు తెలిసే మాత్రం కామెంట్ చేయండి. బోర్డు చూడండి, దీని మీద ఏం రాసి పెట్టినారు? నోటీస్ బోర్డు అంట ఇది. లోపల అంగడి కూడా ఉంది. వ్యూ మాత్రం కే ర్యాంప్ కాదు, అదొక ర్యాంప్ అనుకో, హైలైట్ ఉంది. మీకు తెలిసే మాత్రం కామెంట్స్ చేయండి. అండ్ కామెంట్స్ దీని గురించి క్లారిటీ అయితే తెలపండి. హైలైట్ ఉంది. లోపలికి పోవడానికి గేట్ అయితే మూసేశారనుకో. అసలుకి ఇక్కడ వచ్చి నమాజ్ చేసుకుంటారా? ఫ్రైడే చేసుకోరా అనేది నాకైతే తెలీదు. తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. హైలైట్. కోటకైతే ఒకప్పుడు ముస్లిమ్సే పరిపాలించినట్టున్నారు కన్ఫామ్గా. మొఘల్స్ అనుకుంటా మేబీ, నాకు తెలిసిన అడిగి. అబ్జల్యూట్లీ హైలైట్. కోట అయిందైతే ఎవరినైనా ఎక్కేది. ఎవడు ఎక్కుతాడు స్వామి దీనికి? నా వల్ల అయితే కాదు ఎక్కడము. ఒకసారి చూసుకోండి, వ్యూ మాత్రం హైలైట్. వాటర్ కానీ వస్తే ఇంకా బాగుంటుంది. వాటర్ వచ్చినప్పుడు ఇడికి వద్దాం ఇంకోసారి. లోపలైతే వ్యూ చూద్దాం. లైట్గా గేట్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి కనబడుతుందేమో, ఒకసారి చెక్ చేద్దాం. చూసుకోవచ్చు దీంట్లో నుంచి కనబడుతుందా కనబడదా అనేది సస్పెన్స్. ఇవి కనపడడం లేదు, నథింగ్ యార్, కనపడడం లేదు సరిగ్గా. కనపడడం లేదు, మొత్తం డార్క్ వస్తుంది. గేట్స్ ఓపెన్లో ఉంటే బాగుండేది. మేబీ లోపల నమాజ్ జరుగుతుందని అనుకుంటాను నేనైతే. గేట్స్ ఓపెన్ చేద్దామా? వద్దులే స్వామి, ఎందుకు మనకు తెలియని మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి చెక్ చేస్తారు, అవసరమా? మళ్ళీ తిట్టించుకోవాలి. సో మోసుకొని దెంగేయడమే. వ్యూ హైలైట్. చూడడానికి గాలి అయితే ఏమంతగా రావడం లేదు, చెమట అయితే ఫుల్ పడుతుంది. ఇక్కడ కొన్ని సైకిల్స్ చాలా ఓల్డ్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. రాజుగారు తొక్కినారేమో ఈ సైకిల్కి. అయితే ఓల్డ్ పొయ్యిలా లేకపోతే ఇప్పుడు పెట్టినారో మళ్ళీ తెలియదు మనకు కూడా. ఇదైతే ఒకప్పుడు ట్యాంక్ అనమాట. పురాతన కాలం అప్పుడు ఈ ట్యాంక్
ఇక్కడే వంట చేస్తారా ఎట్టనో మళ్ళీ మనకైతే ఎంత క్లారిటీ అయితే ఏం లేదు. ఇక్కడైతే ఒక బోట్ ఉంది, చలో ఆ బోట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓయమ్మా, ఇది ఇప్పుడు కాదు, 1972 అయితే ఉంది. ఉర్దూలో రాసింది, దీని మీనింగ్ ఏందో మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇది 1972. ఇంకో బోర్డు ఉంది, అది చూద్దాం. ఇంకో బోర్డులో అసలు లేను కూడా లేదు డేటా వచ్చు. హైలెడ్ కోట మాత్రం హైలెడ్ అంటే మా తాతనే అంట ఇక్కడ పరిపాలించింది. చెక్కన విధంగా కాకంటారు బాబు. మీ తాతది చూడండి, మీ తాత గణేష్ గారికి అంటే గుడితారా గణేష్? నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పుడు లవర్ని పిలుచుకొని వస్తాం. అడ్డ ఉంది, లవర్ కాదు. లోపల సౌండ్స్ వస్తున్నాయి, ఏమో పోయి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇలాంటి రిస్కీ మడ్డ గుడిచిపోయే పనులు మనం తప్ప ఎవరు చేయరనుకో, అది ధైర్యం. బ్యా కంపు తింగుతుంది. సౌండ్స్ వినండి ఒకసారి. ఇక్కడ ఏదో ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఒక టెంపుల్ టైప్ పిల్లర్స్ అనమాట. మేబీ ఫస్ట్ హిందూస్ ఎవరో పరిపాలించి తర్వాత మొఘల్స్ పరిపాలించినట్టు ఉన్నారు ముస్లిమ్స్లలో. హైలైట్ వ్యూ మాత్రం హైలైట్. గోపురం మిస్టరీ నాకు